కృష్ణా జిల్లా పెదకళ్లపల్లిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత దంపతులకు ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇదే వేదికగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆయనతో పాటు రచయిత వేటూరి విగ్రహాలను పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. మా నాన్న పెద్దగా తెలివైన ఆయన కాదు, అమ్మ చాలా తెలివైంది. అయితే అడుగుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడమ్మా హైకోర్టు వస్తుంది అని చెప్పని. ఆయన ఉండుంటే ఎంతో సంతోషించేవాళ్ళు. కాకపోతే ఒక సంతోషం ఏంటంటే, మా నాన్నగారే నాకు మనవడి రూపంలో ఆయన 2024లో జూన్ 24న చనిపోయారు. ఖచ్చితంగా ఒక నెలకి నా భార్య నా కోడలు కడుపున పడి నాకు మనవడి రూపంలో సంవత్సరానికి నా దగ్గరకు వచ్చేసాడు. అంటే ఆ వచ్చింది కూడా దైవ ఎలా నాకు నిర్ణయించి చూపించాడనేది కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. నేను ఈరోజు ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇదంతా నాది కాదు, నేను అసలు ఏమి చేయలేదు. నథింగ్. నా వెనక ఉండి నా చెల్లెలు నాకు తల్లిలాగా ఉండి, నా పిల్లలిద్దరిని, నా భర్త, నా చెల్లెలు, అమ్మ నాన్న ఎలా చూసుకున్నా, నా పిల్లలకి పాలు కూడా నేను పట్టింది తెలియదు. అలాంటి సందర్భాలు కూడా అన్ని వారే చూసుకున్నారు. వాళ్ళే చూసుకుని ట్రైనింగ్స్కి వెళ్ళి, కోచింగ్స్కి వెళ్ళి, అన్ని సందర్భాల్లో వాళ్ళే ఉండి, సారీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇది నా ఊరు కాబట్టి. వేరే ఎక్కడన్నా అయితే చాలా డామినేషన్గా, చాలా ఎక్కువ నేను మాట్లాడగలను. ఇది నా ఊరు, నేను పెరిగిన చుట్టుపక్కల ప్రదేశం నుండి, మీ అందరి మధ్య నుండి పెరిగాను కాబట్టి నాకు ఎమోషన్, సారీ సార్, అభినందించాల్సిన సునీత గారిని కాదు, వారి భర్త నాగమల్లేశ్వర గారిని చెప్పి మాత్రం మనం చూస్తాం. ఎందుకంటే ఆమె వివాహం అయిన తర్వాతే ఈ చదువంతా చదివింది. దానికి కారణం వారి భర్త, వారి అత్తమామలు, వారి కుటుంబం. ఆ ఘనతంతా వాళ్ళకే దక్కిద్దని నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఆ రకంగా ఆమె దగ్గర ఒక పట్టుదల ఉండొచ్చు, చదువుకోవాలని చెప్పిన ఆసక్తి ఉండొచ్చు. కానీ చదువుతానికి ఆటంకాలు లేకుండా చదవని ప్రోత్సహించిన వారిని మాత్రం మనం హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మన పిల్లలందరికీ కూడా పెద్ద కార్పొరేట్ కళాశాలలో ఆంగ్లమాధ్యంలో చదివితే తప్ప వృద్ధిలోకి రారని చెప్పిన తల్లిదండ్రుల భావనలోకి వెళ్ళిపోయారు. ఆ రకంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా మన భావనను మార్చేసాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక సామాన్యమైన పాఠశాలలో చదివి, అందులో తెలుగులోనే చదివి ఈ రోజున ఒక అత్యున్నత స్థాయికి ఎదిగిందంటే అది మనందరికీ ఆదర్శం కావాలి. ప్రత్యేకించి పిల్లలకు ఆదర్శం కావాలి, పిల్లలను చదివించే తల్లిదండ్రులకు ఆదర్శం కావాలని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాలు కూడా మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా విద్యను ప్రోత్సహిస్తుంది. వాళ్ళ డొక్కా సీతమ్మ గారి పేరిట భోజనం పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం, బట్టలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అలాగే తల్లి దీవెన పేరిట వాళ్ళకి అనేక కార్యక్రమాలు ఎవరి విద్యాభిషేకంతో ప్రోత్సహిస్తుంది. కానీ ఇవాళ మనం ఎంతవరకు మన పట్టుదలతో చదువుతున్నాం అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదల ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే సునీత గారి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పిన నేను కోరుతున్నాను.